ఈరోజు మనం మజ్జిగ పులుసు చేసుకుందాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో త్వరగా చేసుకోవచ్చు. ముందుగా ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో ఒక 2 గరిటెలు ఆయిల్ వేసేసుకొని దాంట్లోకి అన్నీను పోపు దినుసులు వేసుకోవాలండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ కూడా పోపు దినుసులు వేసుకోవాలండి. అవి వేగాక మీడియంగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు కూడా వేసుకోవాలి. మనం ఇక్కడ చేస్తున్నది ఆలు మజ్జిగ పులుసు అండి. బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. బెండకాయతో చేసుకోవచ్చు, అది బెండకాయ మజ్జిగ పులుసు. ఇది ఆలు మజ్జిగ పులుసు అంటే చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం పసుపు వేసి, కొంచెం పసుపుని సాల్ట్ రెండింటిని వేసి వేయించుకోవాలి. దీంట్లోనే వేగిపోయి మెత్తబడిపోతాయండి, ఆయిల్లో వేగిపోయి. మనం మీడియం సైజ్ కట్ చేసుకున్నాం కాబట్టి త్వరగా వేగిపోతాయి. 2 నిమిషాలు మూత పెట్టేసేయండి. ఆలు బాగా మెత్తబడుతుంది. ఈ ఆలు మజ్జిగ పులుసు పిల్లలకి చాలా ఇష్టం అండి. దాంట్లో ఉన్న ఆలుని తింటుంటే కొంచెం పులుపుతో చాలా రుచిగా ఉంటుంది, మెత్తబడిపోయి. పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారండి. మనకి ఎలాగో రోజు కొంచెం పెరుగు మిగులుతూ ఉంటుంది కాబట్టి 2-3 రోజులకు బాగానే ఒక గిన్నె నిండా కూడుతుంది కదా. దాంతో అయినా చేసుకోవచ్చు, ఫ్రెష్గా ఉన్న దాంతో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆనియన్స్ వేసి వేయించుకోవాలి. ఎందుకంటే ఆలు మెత్తబడాలని ముందుగానే వేసామండి. అవి మెత్తబడిపోయాక మనము ఆనియన్ ముక్కలు కూడా వేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి, ఆ మూత తీసేసిన తర్వాత పచ్చిమిరపకాయ పేస్ట్, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే పేస్ట్ వేసుకోండి, కొంచెం ఒక 1/2 స్పూను. లేదంటే ఇలా చీలికలు వేసుకోండి. అవన్నీ మెత్తపడడానికి మరో 2 నిమిషాలు మూత పెట్టేస్తే అన్నీ బాగా మెత్తబడిపోతాయి. ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాని మీద ఈ ముక్కలన్నిటిని వేసేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోండి. సిమ్లో పెట్టుకునే చేసుకోండి ఇదంతాను. శనగపిండి 1 స్పూన్ వేసేసి నీళ్ళలో మీ క్వాంటిటీని బట్టి శనగపిండి వేసుకోండి. నేను ఇక్కడ 2 స్పూన్లు వాడుతున్నాను. వేసి బాగా దాంట్లో కలిసిపోయేలాగా కలిపి రెడీగా పెట్టుకోవాలండి. ఈ మిశ్రమాన్ని ఇప్పుడు దీంట్లో వేసేయాలన్నమాట ఆలులో వేసేసి బాగా కలపాలండి. జస్ట్ 2 నిమిషాలకే ఇదంతా చిక్కబడుతుంది. చిక్కబడి కొంచెం ఉడికినట్టు అవుతుందండి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగను తీసుకొచ్చి ఇప్పుడు దీంట్లో వేసేయాలి. కానీ చాలా బాగుంటుందండి. ఈ ఆలుతో చేసిన మజ్జిగ పులుసు మాత్రం పిల్లలకు చాలా ఇష్టం అండి. మనం వీక్లీ వన్స్ కూడా చేసుకోవచ్చు. ఆలు ఐటమ్స్ అన్నీ కూడా పిల్లలు ఇష్టపడతారు. చూడండి, మజ్జిగ కూడా తీసుకొచ్చి ఇప్పుడు దాంట్లో వేసేసాను. చిక్కగా అనిపిస్తే ఒక 1/2 గ్లాసు వాటర్ వేసుకోండి. ఇదంతా బాగా కలిపేశాక ఇది ఎక్కువ వేడి అవ్వకూడదండి. నార్మల్గా వేడైతే మనకు సరిపోతుంది. కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఎవరైనా కానీ ట్రై చేయండి. ఎలాగో మన ఇంట్లో పెరుగు ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఒకరోజు ఈ విధంగా కూడా చేసి పెట్టుకోండి, బాగుంటుంది.